వైశాఖ శుక్ల తదియ తిథి మే 10వ తేదీ 2024 ఉదయం 4:15 ప్రారంభమవుతుంది. అదే సమయంలో తిథి మే 11వ తేదీ తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అటువంటి పరిస్థితి అక్షయ తృతీయ పండుగ మే 10 శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 5:33 నుంచి మధ్యాహ్నం 12:10 వరకు పూజ సమయం శుభప్రదంగా ఉంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజు కొత్త తులసి మొక్కను నాటవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా తులసిని పూజించండి. సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఇలా చేయడం ద్వారా వ్యక్తికి డబ్బు, ఆరోగ్య సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ప్రతి కోరిక నెరవేరుతుంది. తులసి మహావిష్ణువుకు చాలా ప్రియమైనది పరిగణించబడుతుంది. తులసి దళం లేని నైవేద్యం అసంపూర్ణంగా భావించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా విష్ణువుకు సమర్పించే నైవేద్యంగా తులసి దళాలను జోడించండి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సాధకుడి కోరికలన్నీ తీరుస్తారు. ఖచ్చితంగా ఈ పని చేయండి. అక్షయ తృతీయ రోజు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. కుండలో నీళ్లు ధర్మం చేయడం, చెప్పులు, అలాగే గొడుగు ఇలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల అక్షయం అవుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోలేని వారు ఈ వస్తువులు కొనుగోలు చేసుకోండి. మన ఇంట్లో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉప్పు లక్ష్మీ స్వరూపం, ధనియాలు లక్ష్మీ స్వరూపం, అలాగే రాగి కోరుతుందిగా రాగి వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.